కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ప్రపంచ పటంలో ఎక్కడో పశ్చిమాసియాలో తుపాకీ మోగితే మన వంటింట్లో స్టవ్ మంట ఎందుకు తగ్గుతోంది? ఎక్కడో ఎడారి దేశాల్లో అశాంతి మొదలైతే మన పెట్రోల్ బంకుల్లో ధరలు ఎందుకు మండుతున్నాయి? మనకెందుకులే అనుకునే ఈ గ్లోబల్ వార్ సామాన్యుడి జేబుకు ఎలా చిల్లు పెడుతుందో, మన దేశ ఆర్థిక భద్రతను ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తోందో ఈరోజు మనం విశ్లేషించుకుందాం. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ, గల్ఫ్ దేశాల అస్థిరత, ఈ గొలుసుకట్టు ప్రక్రియలో మనమెక్కడున్నాం? ఆందోళన అవసరమా లేక అప్రమత్తత మాత్రమే సరిపోతుందా? హర్ముజ్ జలసంధి ఆర్థిక ప్రాణనాడి, అదేంటో చూద్దాం. ఈ సంక్షోభానికి అసలు కేంద్ర బిందువు హర్ముజ్ జలసంధి. ప్రపంచ ముడి చమురులో 20% నౌకలు ప్రయాణించే ఈ మార్గం ఒక టైం బాంబ్ లాంటిది. ఇక్కడ ఒక్క చిన్న కదలికొచ్చినా సరే ప్రపంచ మార్కెట్ కుదుపులకు లోనవుతుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ బ్లాక్ గోల్డ్ పైప్ లైన్ మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు లాంటిది. కిచెన్ బాస్కెట్ సిమ్యులేషన్, సామాన్యుడిపై ప్రభావం. చాలామంది ధరల పెరుగుదలను కేవలం ఒక నెంబర్గానే చూస్తారు, కానీ ఇదొక చైన్ రియాక్షన్. డీజిల్ ధర ఒక 5% పెరిగితే చాలు, లారీల అద్దె పెరుగుతుంది, రవాణా ఖర్చు పెరిగి మార్కెట్ ధర మండుతుంది. చివరకు మన ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, అన్ని నిత్యావసర సరుకులు యుద్ధంతో ముడిపడి ధరలు పెరుగుతాయి. ఇది కేవలం ఇంధన సమస్య కాదు, సామాన్యుడి బడ్జెట్ను కుదిపేసే ఒక ఆర్థిక సునామీ. ఈ యుద్ధపు సెగ మీ ఇంటి వంటింటి వరకు ఎలా వస్తుందో అర్థం చేసుకోండి. అదృశ్య యుద్ధం, దౌత్య ప్రయత్నాలు. ఒక పక్క యుద్ధం జరుగుతుంటే మరో పక్క భారత్ అదృశ్య యుద్ధం చేస్తోంది. రష్యా, అమెరికా, గల్ఫ్ దేశాలందరితోనూ దౌత్య సంబంధాలను మెయింటైన్ చేస్తూ చమురు సరఫరా ఆగిపోకుండా భారత్ ఎనర్జీ డిప్లొమసీని అమలు చేస్తోంది. విశాఖపట్నం, మంగళూరు, పాడూర్లలో మనకున్న భారీ భూగర్భ నిల్వలు, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మనకు రక్షణ కవచాలు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వ్యూహాత్మక చర్యల వెనుక చాలా పెద్ద కసరత్తుంది. స్టాక్ మార్కెట్పై ప్రభావం. యుద్ధ వార్తలు వినగానే స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలుతుంది? ఎందుకంటే పెట్టుబడిదారుల్లో భయం పెరుగుతుంది. ఎఫ్ఐఐ తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, సిప్ దారులు కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దు. చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే యుద్ధం అలలు వచ్చి వెళుతూ ఉంటాయి, కానీ దీర్ఘకాలంలో మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. తొందరపడి మీ పోర్ట్ఫోలియోలను కదిలించకండి. రూపాయి విలువ, అంతర్జాతీయ ఒత్తిడి. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, మన కరెన్సీ మార్కెట్లోనూ జరుగుతుంది. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు వాటిని కొనడానికి భారత్ ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలహీనపడే ప్రమాదం ఉంది. రూపాయి పడిపోతే మనం దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల ధరలు కూడా భారమవుతాయి. ఈ ఆర్థిక సంకెళ్ల నుండి బయటపడాలంటే మన సొంత కరెన్సీలో వ్యాపారం చేసే రూపీ ట్రేడింగ్ వైపు అడుగులు వేగంగా పడాలి. పుకార్లు, నిజాలు. సోషల్ మీడియా బాధ్యత. సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ అయిపోతోంది, పెట్రోల్ రేషన్ చేస్తారు అనగానే క్యూలు కట్టకండి. ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కంగారు పడి మనం చేసే ప్రతి ప్యానిక్ బయింగ్ కూడా మనం సృష్టించుకునే కృత్రిమ కొరత అవుతుంది. అప్రమత్తత ఉండాలి, కానీ ఆందోళన వద్దు. పుకార్లను నమ్మకండి. విశ్వసనీయ వేదికల ద్వారా నిజ నిర్ధారణ చేసుకోండి. ఇది ఒక సామాజిక బాధ్యత కూడా. ప్రభుత్వం ఏం చేస్తోంది? పన్నుల మేనేజ్మెంట్ ఎలా ఉంది? అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ముందు ఒకే ఒక సవాల్ ఉంటుంది. ఆ భారాన్ని సామాన్యుడిపై మోపాలా లేక ఖజానాపై తనువేసుకోవాలా? ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గిస్తే సామాన్యుడికి ఉపశమనం లభిస్తుంది. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే మన నెలవారీ బడ్జెట్ను నిర్ణయిస్తాయి. అందుకే ప్రభుత్వం వెంటనే రేట్లు పెంచకుండా తన వంతుగా కొంత భారాన్ని మోస్తూ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేలా జాగ్రత్త పడుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? ఈ సంక్షోభం మనకు ఒక హెచ్చరిక.
ముడి చమురు కోసం ఇతరుల వైపు చూడ్డం తగ్గించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఇథనాల్ బ్లెండింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ వాడకాన్ని పెంచడం ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం. మనం వాడే ప్రతి యూనిట్ సోలార్ పవర్ మన దేశ ఆర్థిక స్వాతంత్ర్యానికి కొత్త ఆయుధం. ఈ యుద్ధం మనకు నేర్పే పాఠం స్వయం సమృద్ధి మాత్రమే స్థిరమైన రక్షణ. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్పై ప్రభావం. ఈ యుద్ధం కేవలం ఇంధనానికే పరిమితం కాదు, ప్రపంచ రవాణా వ్యవస్థపై, గ్లోబల్ షిప్పింగ్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. రెడ్ సీ, సూయజ్ కెనాల్ లాంటి మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు నౌకలు సురక్షితమైన మార్గాల కోసం వేల మైళ్ళు అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ రీరూటింగ్ వల్ల షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరిగిపోతాయి. ఫలితంగా మనం దిగుమతి చేసుకునే సరుకులపై వార్ రిస్క్ ప్రీమియం పడుతోంది. ఈ అదృశ్య ఖర్చులు ఆకస్మికంగా వచ్చి పడ్డవే చివరకు మీరు కొనే వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతాయి. మన వంతు బాధ్యత ఏం చెయ్యాలి? ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నా పౌరులుగా మనం కూడా ఈ ఆర్థిక పోరాటంలో భాగస్వాములు కావాలి. ఇంధనాన్ని పొదుపుగా వాడడం, అవసరానికి మించిన వినియోగాన్ని తగ్గించుకోవడం, చిన్న చిన్న ప్రయాణాలకు ప్రజా రవాణాను ఆశ్రయించడం లాంటివి మన వంతు బాధ్యత. మనం ఆదా చేసే ప్రతి లీటరు ఇంధనం దేశం దిగుమతి చేసుకునే అవసరాన్ని తగ్గించి మన కరెన్సీని కాపాడుతుంది. ఆత్మనిర్భర్ అంటే కేవలం పాలసీలు మాత్రమే కాదు, అది మన అలవాట్లలో వచ్చే మార్పు కూడా కావాలి. యుద్ధం రేపే ఆగిపోవచ్చు, లేదా ఇంకొన్నాళ్ళు గడవచ్చు, కానీ ఈ పొదుపు సంస్కృతి మన ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. వ్యవసాయంపై ప్రభావం, ఆహార భద్రతకు సవాలు. ఈ ఇంధన సంక్షోభం కేవలం టౌన్లలో, సిటీల్లో ట్రాఫిక్ సమస్యకు మాత్రమే పరిమితం కాదు, రవాణా ఖర్చులకు మాత్రమే పరిమితం కాదు. ఇది మన రైతుల వెన్నెముకపై పడుతున్న భారం. ఉత్పాదక వ్యయం. ఎరువులు, పురుగుల మందుల తయారీలో సహజ వాయువు అంటే న్యాచురల్ గ్యాస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల, దొరక్కపోవడం వల్ల ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి రైతులకు పెట్టుబడి భారమవుతుంది. యాంత్రీకరణ వ్యయం. ట్రాక్టర్లు, పంపు సెట్లు, హార్వెస్టర్ల నిర్వహణకు అవసరమైన డీజిల్ ధరలు పెరగడంతో సాగు ఖర్చు రెట్టింపవుతుంది. రవాణా, నిల్వ సమస్యలు. పంట చేతికి వచ్చాక దాన్ని మార్కెట్ యార్డులకు తరలించే రవాణా ఖర్చులు, నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల విద్యుత్ ఛార్జీలు పెరిగి చివరికి అది కూరగాయలు, ధాన్యాల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, సామాన్యుడికి నిత్యావసరాలు భారమవ్వడం లాంటి డబుల్ ఎఫెక్ట్ నష్టాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలు ఎంత కల్లోలాన్ని సృష్టిస్తాయో దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలో ఈరోజు చర్చించాం. భయం కంటే అప్రమత్తత, పుకార్ల కంటే వాస్తవాల మీద మనకు అవగాహన ఉండాలి. యుద్ధం ఆగిపోవాలని కోరుకుందాం, కానీ అది మనల్ని తాకక ముందే మనం సిద్ధంగా ఉందాం. రేపటి కోసం మనం సిద్ధం కావాల్సిన మార్పుల గురించి ఆలోచిద్దాం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.